హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో దారుణ హత్య జరిగింది. హిమాయత్ సాగర్ సమీపంలో ఓ యువకుడిని కిరాతకంగా చంపేశారు. గుర్తుపట్టకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు ప్రయత్నించారు. మృతుడిని టోలీ చౌకీకి చెందిన మహమ్మద్ అమీర్ గా గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు అతన్ని చంపి ఆపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. రాత్రిపూట ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే రాత్రి పెద్ద ఎత్తున మంటలు వస్తూ ఉండడంతో స్థానికంగా ఉండేవారు గమనించి ఇదే విషయాన్ని రాజేంద్ర నగర్ పోలీసులకు చేరవేశారు. దీంతో రాజేంద్ర నగర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో డెడ్ బాడీ లభ్యమైంది. ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఇదే ప్రాంతంలోనే వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేసి అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టారు. అయితే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్న అనంతరం మృతుడిని టోలీ చౌకీకి సంబంధించినటువంటి అమీర్గా గుర్తించారు. అప్పటికే అమీర్కి సంబంధించినటువంటి మృతదేహం పూర్తి స్థాయిలో కాలిపోయింది. అనంతరం డెడ్ బాడీని ఇక్కడ నుంచి పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి రాజేంద్ర నగర్ పోలీసులు తరలించారు. ఆ తర్వాత ఘటనా స్థలంలో క్లూస్ సేకరించేటటువంటి ప్రయత్నం చేశారు. టోలీ చౌకీకి సంబంధించినటువంటి అమీర్ ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చాడు, ఇక్కడ ఎలా హత్య గావింపబడ్డాడు అన్న అంశాల గురించి రాజేంద్ర నగర్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. నిన్నటి నుంచి కూడా అమీర్ కనిపించడం లేదు. అయితే నిన్న సాయంత్రం నుంచి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందినటువంటి అమీర్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కంప్లైంట్ కూడాను నమోదైంది. అనంతరం రాత్రి ఈ ప్రాంతంలో ప్రధానంగా ఈ రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఈ మృతదేహం ఉన్నట్టు కూడా పోలీసులకు సమాచారం అందిన తర్వాత అనంతరం మిస్సింగ్ కంప్లైంట్లను కూడా పరిశీలించారు. దీంతో అమీర్ తల్లిదండ్రులు కూడా ఘటనాస్థలికి చేరుకుని చనిపోయింది అమీరే అని కూడా ప్రధానంగా గుర్తించడం జరిగింది. అయితే అమీర్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు, అమీర్ని ఎవరు అంతమొందించారనే అంశాల గురించి రాజేంద్ర నగర్ పోలీసులు ఆరా తీసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం. ఆ పక్కనే సర్వీస్ రోడ్డు ఉంటుంది. సర్వీస్ రోడ్డు గుండా వాహనాలు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటాయి. ఇదంతా కూడా పోలీస్ క్యాంప్ అంటూ కూడా చెప్పుకోవచ్చు. పోలీస్ క్యాంపుకు సంబంధించినటువంటి స్థలం. ఈ స్థలానికి ముందు భాగంలో ప్రధానమైనటువంటి గేట్ ఉంటుంది. ఆ గేట్ దగ్గరే పోలీసులు కూడా పహారా కాస్తూ ఉంటారు. సో ఇక్కడ నుంచి అంటే ఘటన జరిగినటువంటి ప్రాంతం నుంచి పోలీసుల పహారా కేవలం 300 మీటర్ల లోపలే ఉంటుంది. ఇదొక అంశం. అయితే ఈ లోపలికి రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ పోలీస్ గేట్ ఏదైతే ఉందో ఆ పోలీస్ గేట్ దాటుకునే లోపలికి రావాల్సి ఉంటుంది. కానీ అమీర్ ఈ మార్గం గుండా లోపలికి వచ్చిన పరిస్థితులు అయితే లేవు. ఎందుకంటే ప్రధానమైనటువంటి గేట్ ద్వారా లోపలికి వస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసులు అతన్ని అడ్డగించి వెనక్కి పంపేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రధానంగా మనం చూసినటువంటి ఒకసారి విజువల్ కూడా చూడవచ్చు. ఈ ప్రాంతం గుండా పోలీసుకు సంబంధించినటువంటి క్యాంప్ ఏదైతే ఉందో ఈ క్యాంప్ ముందు భాగం నుంచి కాకుండా వెనక భాగం నుంచి అమీర్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకసారి విజువల్స్ లో కూడా చూడవచ్చు. ఈ గోడను దూకి ఈ సర్వీస్ రోడ్ ప్రాంతం నుంచి లోపలికి వచ్చి ఇక్కడ నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా. సో ఇక్కడ గేట్లన్నీ ఓపెన్ గా ఉంటాయి. సో ఈ ప్రాంతంలోకి వచ్చి అనంతరం ఈ గోడ దిగి ఈ పోలీస్ క్యాంపులోకి ఆయన ఎంటర్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కేవలం అమీర్ మాత్రమే వచ్చాడా, లేకపోతే అమీర్తో పాటు ఇంకెవరైనా వచ్చారా, అయితే అమీర్ను అంతమొందించాలనే ఉద్దేశంతోనే ఎవరైనా ఇక్కడ దాకా తీసుకొచ్చారనేటటువంటి అంశాల గురించి కూడా ప్రజెంట్ ఇప్పుడు తేలాల్సి ఉంది. అమీర్ హత్య చేసినప్పుడు లేకపోతే అమీర్ డెడ్ బాడీ లభ్యమైనటువంటి చోటనే అమీర్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ కూడా లభ్యమైంది. సో ఆ మొబైల్ ఫోన్ కూడా ఇప్పటికే రాజేంద్ర పోలీసులు సీజ్ చేశారు. కాబట్టి అందులో ఉండేటటువంటి డేటా ఆధారంగా కూడా ఈ కేసును ఛేదించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి సాంకేతిక ఆధారాలతో పాటు చుట్టుపక్కల ఉండేటటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుంది. అమీర్ను అంతమొందించి ఎవరన్న అంశాల గురించి రాజేంద్ర పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఘటనా స్థలంలో క్లూస్ కూడా సేకరించారు. లోకల్ గా ఉండేటటువంటి సీసీటీవీ ఫుటేజ్లను సైతం పరిశీలిస్తున్నారు. మొత్తానికి ఉస్మానియా మార్చురీకి అమీర్కి సంబంధించినటువంటి డెడ్ బాడీని అయితే తరలించడం జరిగింది. కెమెరా పర్సన్ సంతోష్ దగ్గర శశి, ఏబిఎన్.